వెల్కమ్ టు న్యూస్ లైన్. ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే నిరసనలు చేపట్టిందో, ఒక రకంగా చెప్పాలంటే టియర్ గ్యాస్ మరియు లాఠీ చార్జీలతోటి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, ఏం చెప్తారు ఆ దాడిని? ఈరోజు డిక్టేటర్షిప్ అనేది చేద్దామని చెప్పేసి హిట్లర్ పరిపాలన అని ఈరోజు ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఎలాగ అంటున్నాడో సేమ్ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా హిట్లర్ పరిపాలనే చేస్తున్నాడు. ఈ రోజున విద్యాశాఖ మంత్రిని పేపర్ లీకేజ్ అవుతుంది, ఎన్నో సంవత్సరాలుగా ఇది అవుతుంది. దగ్గర ఎన్నో 10 సంవత్సరాలుగా 89 పేపర్ లీకేజ్లు అయినాయి. ఇప్పటికీ దానికి సొల్యూషన్ దొరకట్లే కాబట్టి తను పనికిరాడు, ఆ పదవికి పనికిరాడు అని చెప్పేసి రాజీనామా చేయమని చెప్పేసి యువత అడిగితే, ఈ రోజున నువ్వు వచ్చేసి టియర్ గ్యాస్ వదులుతావు, లేకపోతే వచ్చేసి ఏంటిది రాళ్ళు ఎన్నో అంటే ట్రక్కులలో రాళ్ళు నింపినట్టు కూడా కొన్ని వీడియోలు మనం చూసినాం. రాళ్లతో కొట్టడం, పోలీసులు కొట్టడం, లాఠీలతో కొట్టడం. అసలు ఏంటిది? వాళ్ళు ఏమన్నా వచ్చేసి టెర్రరిస్ట్లా? ఈ దేశ యువత కదా వాళ్ళు? కొంచెమైనా సిగ్గుందా అసలుకి? ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? ఈ రోజు వచ్చేసి నువ్వు ఒక ఏంటిది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నావు అదా? ఈ రోజు అందుకేనా నేను ప్రధానమంత్రిని చేసింది? ఈ రోజు వచ్చేసి జనాలు ప్రజల కోసం నువ్వు వచ్చేసి ఏం వాగ్దానాలు చేసుకొని వచ్చినాము. ఈ రోజు వచ్చేసి 60 రూపాయల ఏంటిది మనకి డాలర్ ఉంటే నేను సిగ్గుపడుతున్నా అన్న మోడీ ఈ రోజు వచ్చేసి డాలర్ రేటు 96కు చేరిపోయింది. మరి ఇప్పుడు సిగ్గుపడట్లేదా? మరి దానికి సమాధానం లేదా? ఈ రోజు 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈ రోజు వచ్చేసి డబుల్కి డబుల్ 110 దాకా వెళ్ళిపోయింది. మరి దానికి అడుగుతుంటే, ప్రజలు అడుగుతుంటే క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతారు. దేన్నైనా ఇప్పుడు ఈ రోజు క్వశ్చన్ చేస్తుంటే మీరు వచ్చేసి ప్రజలకు కరెక్ట్గా చెయ్యట్లేదు. ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. ప్రధానమంత్రి ఏది మోడీ గారు అండ్ అమిత్ షా గారు అమ్ముతున్నారు, అదాని అంబానీ కొంటున్నారు. సో ఈ విషయాన్ని జరుగుతుంది తప్ప దేశ ప్రజలకైతే ఏది ఒరిగేది లేదు. ట్యాక్స్ రూపంలో అయితే ఈ రోజునైతే ఒకప్పుడు పాల మీద ఏంటి ట్యాక్సీలు లేకుండా ఉండే, ఈ రోజు పాల మీద దగ్గర నుంచి అంటే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి దాకా వచ్చేసి ట్యాక్స్లు వేస్తున్నారు. ఇంత సంపాదన పెట్టుకొని మరి ప్రజల కోసం కాకుండా ఎవరి కోసము? ఓన్లీ మీరు పదవులు తీసుకున్నది ఈ రోజు వచ్చేసి ఓన్లీ మీరు రాజకీయవేత్తలుగా ఎదగడానికి, మీరు బడాబాబుల్లాగా ఎదగడానికి, బిజినెస్ చేసుకోవడానిక ఈరోజు రాజకీయాన్ని బిజినెస్ లాగా చేస్తున్నారా? కొంచెమైనా సిగ్గుండాలని నేను ఒకటే అడుగుతున్నా. ఏది ధర్మేంద్ర ప్రధాన్ కాదు రాజీనామా చేసేది, దేశ ప్రధానిగా మోడీ గారు రాజీనామా చేయాలి. మోడీ చాతగాని పరిపాలన చేస్తున్నారు. ఈరోజు 13 సంవత్సరాలుగా వచ్చేసి దేశాన్ని చంపనించుగా నేను ఆద్మీని ఏదో చేస్తా అని చెప్పేసి నువ్వేం పీకట్లేదు. మన తెలంగాణ భాషలో మాట్లాడితే నువ్వేం పీకేది లేదు. ఇడ ఓన్లీ వచ్చేసి వాళ్ళిద్దరిని కాపాడడానికి బిజినెస్ల కోసం ఉంటున్నావు తప్ప అదాని అంబానీ కోసం ఉంటున్నావు. దేశ ప్రజలుగా నువ్వు రాజీనామా చేయవు. నీ చాతగాని పరిపాలన చేస్తున్నావు. ఈ రోజు దేశాన్ని వచ్చేసి సర్వనాశనం చేస్తున్నావు అని చెప్పేసి ఈ రోజు దేశ యువత వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చేసి ఈ రోజు అడిగితే కాక్రోచ్లు అంటారు. ఒకప్పుడు తెల్లదొరలే వచ్చేసి కుక్కలని చెప్పేసి అన్నందుకు తరిమి కొట్టిరు. ఈ రోజు నువ్వు కాక్రోచులు అంటే ఊరుకుంటారా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని? ఎవ్వరు ప్రజలుగా ఊరుకోరు, యువత అసలే ఊరుకోదు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఆ యువతకే నువ్వు ఏం చేయాలన్నప్పుడు నువ్వు ఎందుకు పరిపాలన ఉన్నావు? 2 కోట్ల జాబులు ఎందుకు ఇస్తా అన్నావు? 2 కోట్ల జాబులలో వచ్చేసి ఇవ్వాలి అనుకుంటే నువ్వు ప్రభుత్వ ఆస్తులను అన్నింటినీ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేసినావు? మరి ఎట్లా ఇద్దాం అనుకున్నావు? ఈ రోజున మరి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టినావు. మరి పేపర్ లీకేజ్ని ఎందుకు అరికట్టలేకపోతున్నావు? అంటే నీ బాధ్యత పేపర్ లీకేజ్ అరికట్టడం కాదు, నీకు ఎంతసేపు వచ్చేసి సొమ్ము చేసుకోవడం కావాలి. అది తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఈ రోజున నిజంగా చెప్తున్నాను కదా, బీజేపీ పరిపాలన వల్ల మొత్తం దేశ ప్రజలందరూ ఎక్కడికక్కడ స్తంభించి బయటికి వస్తున్నారు. ఇక మీద కూడా బయటికి రావాలి. ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని లేకుండా చేయాలి. ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి ఏది దేవుడి పేర్లు చెప్పుకొని కోట్లు కొల్లు కొట్టుకుంటున్నారు. కనీసం దాని మీద విచారణ జరపట్లేదు. కానీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వేయలేని వాళ్ళు ఎందుకు మీరు పరిపాలిస్తున్నారు? రాముడు దేవుడు నేను తీసుకొచ్చినా అని చెప్తాడు. దేవుడిని మనం తీసుకొస్తామా? దేవుడు మనల్ని తీసుకొస్తాడా? సిగ్గులేని పరిపాలన చేసుకుంటూ దేవుణ్ణే ఆడిస్తున్నట్టుగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మనం ఎందుకు ఇంకా అంధభక్తుల్లాగా ఉంటున్నామని అడుగుతున్నాను. కొంచెమైనా ఇప్పటికైనా సిగ్గు బుద్ధి తెచ్చుకోవాలి. మనము దేశంలో ఉన్న ఈ ఏంటిది అనవసరంగా హిందూ ముస్లింల గొడవలు పెట్టుకునే ఈ ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. మన ట్యాక్స్లకి మనకు బాధ్యతగా వచ్చేసి కనీసం రాజ్యాంగంలో మనకు వచ్చేసి ప్రాథమిక హక్కుగా విద్యా వైద్యం పెట్టారు. కనీసం దాన్నైనా చేశారా? మరి ఏం చేశారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి? ఈ రోజు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు ఏ వ్యవస్థనైనా బాగుందా అన్న? ఏ వ్యవస్థ కానీ కనీసం వచ్చే విద్యా వ్యవస్థ బాగలేదా? అటు
సైడ్ చూసుకుంటే ఏంటిది వైద్య వ్యవస్థ బాగలేదా, అటు సైడ్ చూసుకుంటే కనీసం బేటీ బచావో అనుకుంటే ఎన్నో రేపులు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా రేపులు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నారు. ఏం పుడుతుంది అంటే నువ్వు శిక్షలను అనేది కరెక్ట్గా లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న లీడర్లే ఉరికిచి రేపులు చేస్తున్నారు, మేమెంత అనే దాంట్లో నువ్వు వచ్చేసి ప్రజలకు సంకేతాలు ఇస్తున్నావు తప్ప నువ్వు ఈ రోజు రేపులు చేసే వాళ్ళకి వచ్చేసి కాపు కాస్తూ నీ బీజేపీ ప్రభుత్వంలోకి ఈ మర్డర్లు మానభంగాలను చేసిన వాళ్ళని వచ్చేసి నీ పార్టీలోకి తీసుకుంటున్నావు. ఈ విధంగా చూసుకుంటే మోడీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ డిక్టేటర్ పాలన మనకు అవసరం లేదు. మన పిల్లల్ని ఏ రోజైతే వచ్చేసి కనీసం బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడిగిరు, వాళ్ళు శాంతియుతంగా వచ్చేసి అక్కడ ధర్నా చేసుకుంటే జంతర్ మంతర్లో నువ్వు ఈ రోజు సోనం వాంగ్చుక్ గారిని కూడా వచ్చేసి తను లద్దాఖ్ కోసం వచ్చేసి ఏంటి ఆ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని వస్తే ఆయనను కూడా వచ్చి జైలుకు పంపించిన ఈ ప్రభుత్వము ఈ రోజు పిల్లల కోసం చదువు అంటే ఏంటిది అని తెలిసిన అతను వచ్చేసి పిల్లల కోసం వచ్చేసి ఈ రోజు ఏంటిది నిరాహార దీక్ష చేస్తుంటే తనను వచ్చేసి ఎత్తుకొని పోవడము, పిల్లల మీద ఇలా మీద చిన్న చిన్న పిల్లల మీద 16-15 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చారు అక్కడ, వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు. సిగ్గుందా అని అడుగుతున్నా. అనవసరంగా నువ్వు కనీసం పరిపాలన చేత కాదు, మీరందరూ రాజీనామా చేసేయండి. బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ఈ దేశంలో ఉండకుండా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి ముఖ్యంగా ఫస్ట్ రాజీనామా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉండి నడిపిస్తుంది అని అంటే ఏం చెప్తారు? కాక్రోచ్ పార్టీ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు అనుకోవడంలో జనాలు అందరూ అనుకుంటారు. విద్య మీద అనేది మా ప్రభుత్వం ఏ విధంగా వచ్చేసి చేస్తుంది అనేది మీకు తెలిసిన విషయమే. ఢిల్లీలో అని కానీ లేకపోతే ఈ రోజున గూగుల్లో అడిగినా కానీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎవరు ఇంప్లిమెంటేషన్ చేసిర్రు అంటే ఓన్లీ కేజ్రీవాల్ గారి పేరు వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ పేరు. అంటే ఈ రోజు విద్య మీద ఇంత దరిద్రంగా వచ్చేసి ఇన్ని రకాలుగా వచ్చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎందుకు మేము మా పార్టీగా మేము మద్దతు ఇవ్వకూడదు? మీరు వచ్చేసి వెనకాల ఉన్నది ముందు మంచి కోసం మా పార్టీ ఎక్కడైనా ఉంటుంది అని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర వచ్చేసి పార్లమెంటుని ముట్టడి చేసినప్పుడు ఈ విధంగా వచ్చేసి కసాయికంగా కర్కోటకంగా మన దేశ విద్యార్థులను ఈ విధంగా చేయడం ఖచ్చితంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం.